అన్ని డిగ్రీ కాలేజీలలో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు పీజీ లెవెల్ కాన్స్టిట్యూషన్ గురించినటువంటి లిటరసీ, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాల్సిన అవసరం 100% ఉంది. మనం ఓట్లు వేస్తున్నాం, మన ఓటు పోతుంది, మనకు ఎవరికి ఓటు వేస్తున్నాము, ఎందుకు ఓటు వేస్తున్నాము, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్స్ ఏంది, ప్రాథమిక హక్కులు ఏంది, అవి ఏ భాగంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఎవరికి ఏమీ తెలిసే పరిస్థితి లేదు. అసలు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ రాగ ద్వేషాలు లేకుండా, మతము లేకుండా, బంధుత్వం లేకుండా, పార్టీ లేకుండా, భాష లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులను న్యాయము కలగజేస్తానని దేవుని పూర్తిగా ప్రమాణం చేస్తున్నానని అందులో రాసి ఉంది. మన రాజ్యాంగ నిర్ణేతలు ఏమనుకున్నారంటే న్యాయము, ధర్మము, స్వేచ్ఛ ఈ కాన్సెప్ట్ మీద రాజకీయ నాయకులందరూ కూడా ఉంటారు. ఈరోజు కేటీ న్యూస్ యాజమాని రాజ్కుమార్ గారు నన్ను ఆహ్వానించి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఒక భారతదేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాలలో జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి చర్చించడానికి, విశ్లేషించడానికి పిలిచినందుకు కేటీ న్యూస్ ప్రేక్షకులకు మరి యాజమాన్యానికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పార్లమెంటరీ వ్యవస్థకి అదేవిధంగా న్యాయ వ్యవస్థకి మధ్య పేపర్లో కానీ ఎక్కడ సోషల్ మీడియా కానీ మీడియాలో చూస్తే కనుక అంటే నేను సుప్రీం అంటే నేను సుప్రీం, నేను పెద్ద అంటే నేను పెద్ద, నా మాట వినాలంటే నా మాట వినాలి, ఈ రెండు వ్యవస్థలు ఒకదానికి కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, అసలు కింది స్థాయి నుంచి ఈ వ్యవస్థలో అంటే ఇటు డెమోక్రసీలో, రాజ్యాంగ వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎలా ఉంటుంది, ఫైనల్గా అల్టిమేట్ ఎవరు? చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ను తీసుకున్నందుకు కేటీ న్యూస్ వాళ్ళకు నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే లేటెస్ట్గా చాలామంది విజ్ఞులైనటువంటి సామాజిక శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, జర్నలిస్టులు చెప్పేది ఏంటంటే భారత ప్రజలకు, ఇంక్లూడింగ్ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, సోషల్ సైంటిస్టులు భారతదేశం అంతటా చెప్పేది ఏంటంటే భారత ప్రజలందరూ, ఆవరేజ్ భారత పౌరుడు కాన్స్టిట్యూషనల్ లిటరసీ కావాలి, భారత ప్రజలందరూ రాజ్యాంగ అజ్ఞానులుగా ఉన్నారనేటువంటిది ఈ మధ్య అంటున్నమాట. ఎందుకంటే మనం అన్నిటి గురించి కూడా చాలా తెలుసుకుంటున్నాం, క్రికెట్ గురించి తెలుసుకుంటాం, సినిమాల గురించి తెలుసుకుంటాం, అన్నిటిని తెలుసుకుంటాం. కానీ రాజ్యాంగాన్ని గురించి మరి ఈ రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చినటువంటి మరి శాసన నిర్మాణ వ్యవస్థ ఒక పక్క, అధికారులు, బ్యూరోక్రసీ, తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ఫోర్త్ ఎస్టేటెడ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు, ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియా. సో రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ లిటరసీని కేటీ న్యూస్ ప్రేక్షకులు అందించడానికి ప్రయత్నం చేసినందుకు చాలా సంతోషము. మీరు అడిగినట్లుగా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా 2014 బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ముఖ్యంగా సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ని ఎప్పుడైతే తీసుకొచ్చిందో, కొలీజియం సిస్టమ్ ఇప్పటిది కాదు, వాళ్ళు ఫస్ట్ న్యాయమూర్తుల కేసు, సెకండ్ న్యాయమూర్తుల కేసు, థర్డ్ న్యాయమూర్తుల కేసు అని వచ్చింది. థర్డ్ న్యాయమూర్తుల కేసు 1993లో వచ్చింది. దాని తర్వాత మరి కొలీజియం సిస్టమ్ వచ్చింది. కొలీజియం సిస్టమ్ లోపల 5 న్యాయమూర్తులు ఉంటారు, అది సుప్రీంకోర్టు కొలీజియము. హైకోర్టు కొలీజియం లోపల 3 న్యాయమూర్తులు ఉంటారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇతర 4 సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా హైకోర్టు కొలీజియం లోపల చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, మరి 2 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. వీళ్ళు ఇద్దరూ కలిసి మరి సుప్రీంకోర్టు లోపల మనకు 34 మంది, 33 ప్లస్ 1 అంటే సీజేతో కలిసి 33 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీళ్ళ లిస్టు తయారు చేయడానికి మినిమం ఆఫ్ 5 years ఆఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, లేకపోతే కేంద్ర అంటే సుప్రీంకోర్టు లోపల 10 years న్యాయవాదిగా ఉన్నాయన్నా కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంటాయి. 2 ఎలిజిబిలిటీలు ఉన్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఫర్ 5 years అండ్ సుప్రీంకోర్టు మామూలు న్యాయమూర్తిగా, సీనియర్ న్యాయమూర్తిగా ఒక 10 years ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటాయి టు అప్లై ఫర్
టు అప్లై ఫర్ హైకోర్టు న్యాయమూర్తి, టు అప్లై ఫర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 33 న్యాయమూర్తులు. అసలు యాక్చువల్గా మన ఎంటైరు న్యాయ వ్యవస్థ లోపల ఫ్రమ్ టాప్ టు బాటమ్ లోయరు తాలూకా జడ్జిలు, జిల్లా జడ్జిలు, హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కలిసి ప్రభుత్వం శాంక్షన్ చేసినవి 1100 న్యాయమూర్తుల పోస్టులు ఉంటాయి. ఈ 1100 న్యాయమూర్తులు వాళ్ళ లెక్కల ప్రకారం ఎట్ గివెన్ టైం దాదాపు 300 మంది రిటైర్ అయ్యో ఆరోగ్యం బాగా ఉన్న వేకెన్సీసే ఉంటాయి. వీళ్ళందరినీ కూడా కొలీజియం సిస్టమ్ ద్వారా వస్తారు. కొలీజియం సిస్టమ్ ద్వారా వస్తారు. అయితే కొలీజియం సిస్టమ్ ద్వారా వచ్చినా కూడా ఖచ్చితంగా కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఈ అంటే హైకోర్టు కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియం లిస్టును వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక ఈ టైంలో ఒక 200 మంది హైకోర్టులలో కానీ సుప్రీంకోర్టులో కానీ కావాలనుకుని ఒక లిస్టు పంపితే ఆ లిస్టును న్యాయశాఖ మంత్రిత్వ శాఖ అసలు లెక్కల ప్రకారం 2-3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోకుండా దాదాపు 6 నెలలు 7 నెలలు ఒక్కొక్కసారి అప్లై చేసినటువంటి హైకోర్టు న్యాయమూర్తి కావాలనో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలని అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ అప్పీల్ చేస్తారో, మరీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 ఇయర్ దాకా కూడా ఆ న్యాయ మంత్రిత్వ శాఖలోనే పెండింగ్ పెడితే వీళ్ళ ఏజ్ అయిపోతుంది. సో అంత పెండింగ్లో పెడుతున్నారు. ఇప్పుడు అసలు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఉపరాష్ట్రపతి ఇప్పుడు జగదీప్ ధన్కర్ వచ్చిన తర్వాత శశాంక్ దూబే అని ఒక ఎంపీ, వీళ్ళిద్దరూ కలిసి లేటెస్ట్గా మొన్న సుప్రీంకోర్టు జడ్జెస్ పార్థివాలా, మహాదేవ్ మహేష్ వీళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టు ఒక భారతదేశ 75 ఇయర్స్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టంలో సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏం తీర్పు అనంటే ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ మీద, రాష్ట్రపతి వ్యవస్థ మీద టైం లిమిట్ రాజ్యాంగంలో ఏమున్నదంటే గవర్నరు ఈ ఒక ముఖ్యమంత్రి తన క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు చేసి గవర్నర్కు పంపించినప్పుడు ఆ గవర్నరుకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే రాజ్యాంగంలో రాసింది. ఎక్కడ కూడా టైం లిమిట్ రాజ్యాంగంలో లేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హ్యాజ్ టు టేక్ ది డెసిషన్ వెదర్ టు రిజెక్ట్, వెదర్ టు సెండ్ ఫర్ ఏ జ్యుడిషరీ, వెదర్ టు కంటిన్యూ. సో మనము తెలంగాణలో మొన్న ఒక ఎంపీ అంటే మన ఎమ్మెల్సీ హుజరాబాద్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు మన తమిళసై గవర్నర్ మాట అన్నారు. ఒక అనరాని మాట లేడీ చాలా రోజుల కింద, అంటే గవర్నర్ వ్యవస్థ ఇవాళతో కూడా కాదు, ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా ఈ గవర్నర్ వ్యవస్థ మీద, ఈవెన్ స్పీకర్ వ్యవస్థ మీద కూడా పాలిటీషియన్స్కి, తర్వాత కోర్టులకి, రాజ్యాంగానికి ఒక కాంట్రవర్షియల్ సిస్టము మన డెమోక్రటిక్ సిస్టంలో నడుస్తుంది. అంటే రాజ్యాంగం ఎప్పుడో 1950 నుంచి అమల్లో ఉన్నది. అప్పటి సిస్టము, అప్పటి లెక్కలకు ఇప్పటికీ రాజకీయ నాయకులు చేసేటటువంటి ఒక ఆట అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనము యూపీఏ ఇవాళ కాంగ్రెస్ ఏదో మాటలు అంటున్నారు కానీ మనం ఒకసారి రివైండ్ చేసుకోవాలనుకుంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2007లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నితీష్ కుమారు బీజేపీ ఇద్దరు కలిసి బీహార్ లోపల ప్రభుత్వం నడిచే క్రమం లోపల నితీష్ కుమారును నిరూపణ చేయకుండానే రాష్ట్రపతి పాలన పెట్టేసేసిండు. అప్పుడు బూటా సింగ్ గవర్నర్గా ఉన్నాడు. ప్రధానమంత్రి అంటే పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము గవర్నర్కు ఒక పప్పెట్ కింద, గవర్నర్ ఒక సబార్డినేట్ కిందనే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్లో కూడా అదే జరిగింది. నితీష్ కుమారు ఏకంగా సుప్రీంకోర్టు పోయిండు. నేను బల నిరూపణ ఇవ్వటానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అంటే గవర్నర్ వ్యవస్థ కూడా అనుకున్న రీతి లోపల ఇట్ ఈజ్ నామినేటెడ్ పోస్ట్. ఇప్పుడు తమిళనాడు కూడా స్టాలిన్ది కూడా అదే నడుస్తుంది. 10 బిల్లులు 2 సంవత్సరాల నుంచి స్టాలిన్ అధికారం దగ్గర నుంచి ఆడ పెండింగ్లో పడి ఉన్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రజల అవసరాలకి లేకపోతే ప్రజల యొక్క బాగోగుల గురించి చట్టాలు చేస్తారు. ఈ చట్టాలు అమలు కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అయితే గవర్నర్, అదే సెంట్రల్లో అయితే రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఈ ఆమోదంలో అసలు చిక్ ఏంటంటే ఆ బిల్లుని ఆమోదించడానికి ఇక్కడికి ఈ రాష్ట్రపతికి కానీ లేకపోతే గవర్నర్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు చేసేటటువంటి కాలయాపన, అది దానివల్ల అల్టిమేట్గా ప్రజల పైన పడుతుంది కదా. దీనిపైన చర్యలు కానీ దీనిపైన తీసుకోవాల్సినటువంటి ఇంకా అంటే త్వరితగతిన పరిష్కారం కావడానికి
సో ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ అందుకోసమే డెమోక్రటిక్ సిస్టంలో రాజ్యాంగ నిర్ణేతలో వర్డ్ అన్నారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో అంటే ఇప్పుడు స్టాలిన్ను చూసుకున్నట్టయితే 2 సంవత్సరాలు ఒక బిల్లు పెండింగ్లో పడి ఉంది. ప్రజలు వాళ్ళ ప్రాజెక్టులు కట్టడానికో లేదు ప్రభుత్వ ఉద్యోగాలకు పెన్షన్లు ఇవ్వడానికో తీసుకున్నటువంటి నిర్ణయాలని 10 బిల్లులు పెండింగ్ లేవు. తెలంగాణలో యూనివర్సిటీ బిల్లు దాదాపు సంవత్సర కాలం పైన తమిళసై పెండింగ్ పెట్టుకున్నది. ఈ రకంగా పెట్టుకోవటం మూలంగా టైం లిమిట్ లేకుండా ప్రజలు ఇచ్చేటటువంటి డెఫినెట్గా ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సౌకర్యాలన్నీ డిలే అయిపోతాయి. డెఫినెట్గా ప్రభుత్వము ఒక నెగటివ్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో రాజ్యాంగ స్ఫూర్తి భారత రాజ్యాంగం అయితే ఏదైతే చెప్తుందో, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రజల సంక్షేమము అభివృద్ధి సమపాలలో పోవాలి. దీనికి గవర్నర్ సంతకము స్టేట్లో కావాలి, సెంట్రల్లో రాష్ట్రపతి సంతకం కావాలి. దానికి టైం లిమిట్ కాబట్టి నిజంగా చాలామంది సోషల్ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, మొన్న సుప్రీంకోర్టు వచ్చిన జడ్జిమెంటు గవర్నరు కొన్ని కేసులలో 1 month, కొన్ని కేసులలో 3 నెలల నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళు ప్రకటించి తీరాలి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం వలన ఇలా ఉపరాష్ట్రపతి అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తారు. సుప్రీం మాకు ఇలాంటి జడ్జిమెంట్స్ తీర్పులు ఇవ్వడం అనేది సుప్రీంకోర్టుకు అధికారం లేదు రైట్ అని ఆ మాట అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లోపల అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అని బార్ అసోసియేషన్ ఉంది సుప్రీంకోర్టులో. వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏమన్నారంటే, శశాంక్ దుబే అని ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రజలను యుద్ధోన్ముఖులు చేసేటటువంటి చర్య ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని అన్నాడు. ప్రజలను రెచ్చగొట్టే చర్య అనేటటువంటి మాట అన్నాడు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఇది ఏంటంటే, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాము, పార్లమెంట్ ఈజ్ సుప్రీం అన్నాడు. కానీ రాజ్యాంగ నిర్ణేతలు రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు ఏముంటుందంటే, నువ్వు పార్లమెంటు 5 సంవత్సరాలు ఉండిపోతావు, నువ్వు ఒక చట్టము చేసినట్టయితే రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం మూలంగా నువ్వు ఒక చట్టం చేస్తావు, రేపొద్దున కాంగ్రెస్ ఒక చట్టం చేస్తుంది, రేపు ఎక్స్ పార్టీ వచ్చి ఇంకొక చట్టం చేస్తుంది. కానీ రాజ్యాంగ నిర్ణేతలు అందుకోసమనే ఒక మాట అన్నారు ఏంటంటే, మరొక భారతదేశంలో దీనికంటే ముందు ఒక కేశవానంద భారతి కేసు అనేటువంటిది చాలా అంటే రాజ్యాంగంలో అప్పుడున్నది. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ 1993 కేశవానంద భారతి కేసు. సుప్రీంకోర్టులో 16 మంది జడ్జెసే ఉన్నారు. 16 మందిలో 13 మంది దాన్ని ఎంగేజ్ చేసిండ్రు. ఏది కేశవానంద భారతి కేసులో ఏంది అంటే, దాంట్లో వచ్చినది సింగిల్ సెంటెన్స్ ఏంటంటే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. ఇది బేసిక్ స్ట్రక్చర్. నీ ఇష్టమైనట్టు నువ్వు, నేను ఇష్టమైనట్టు మనము రాజ్యాంగ సవరణ చేయటానికి వీలు లేదు. పార్లమెంట్ అందుకోసం అది 4 జడ్జిమెంట్లను, అంటే సుప్రీంకోర్టు తన తీర్పులనే తన తిరుగు రాసుకున్న జడ్జిమెంట్ అంటారు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ 24, 25, 26, 29 4 రాజ్యాంగ సవరణను కొట్టివేస్తూ, అప్పుడు శంకరీ ప్రసాద్ అని, సజ్జయ్ సింగ్ కేసు అని, గోలక్నాథ్ కేసు, ఈ 4 కేసులను కొట్టివేస్తూ ఈ కేసు తీర్మానం ఏంటంటే, బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని వచ్చింది. అదేంటిది, ఏం కాన్సెప్ట్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి వీల్లేదు కాబట్టి అని అది దాదాపు 65 రోజులు విన్నారు. 7-6 జడ్జిమెంటు అది కేశవానంద భారత్ కేసు. దాని తర్వాత వచ్చిన కేసు దాంట్లో ఏంటిది, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే రాజ్యాలకు అంటే హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనోళ్ళు సదరన్ పీపుల్ అంతా కొట్టుక సచ్చేది అదే కదా. ఇప్పుడు మనకు ఇటు తమిళనాడుకు, కేరళకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సదరన్ స్టేట్స్కు బడ్జెట్ వాళ్ళు మనం ఇచ్చిన దాంట్లో దాదాపు 40% రిటర్న్ వచ్చి 60% రాకుండా పోతున్నాయి. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. ఇది మౌలిక సూత్రం. భారతదేశము ఫెడరల్ స్ట్రక్చర్ను నువ్వు పోగొట్టుకోవడానికి వీలు లేదు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్లో ఉన్నది. అంటే సెంట్రల్కి అధికారం ఉన్నది, స్టేట్లకు అధికారం ఉన్నది. మనం ఇష్టం వచ్చినట్టు మనము తీర్మానాలు చేసుకోవటానికి వీలు లేదు అని. దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మన దీంట్లోకే స్పీకర్ నిర్ణయం కూడా ఉన్నది. ఎందుకంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చూసాం, టీఆర్ఎస్ గవర్నమెంటు
అందరూ సిపిఎం కార్యకర్తలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, సిపిఎం ఎమ్మెల్యేలను, టీడీపీ ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొని ఒక పార్టీతో కలిసి స్పీకరు ఏకంగా 5 సంవత్సరాలు ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టున్నది. ఇలా చూడటం మూలంగా అసలు ప్రజలు ఇచ్చిన యొక్క మ్యాండేట్కి ఏం వాల్యూ ఉంది? ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు కదా, అలాంటిదే. సో స్పీకర్ కూడా టైం లిమిట్ లేదు. ఇప్పుడు ఆ స్పీకర్ కూడా టైం లిమిట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూడా కేసు మరి బీఆర్ఎస్ అందరి మీద మా 10 మందిని తీసుకొని గవర్నమెంట్ నడుస్తుంది అనేటువంటిది ఉన్నది. సో దీని మూలంగా ప్రజలకు ఓవరాల్గా నష్టం జరుగుతుంది, రాజ్యాంగ స్ఫూర్తికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 నెలలు రాష్ట్రపతికి, దాని తర్వాత ఇక్కడ కూడా రాష్ట్రపతికి ఎందుకు ఇవ్వాలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు గుర్తు చేసిందే, బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ను కూలదోయటానికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు అబ్దుల్ కలాం ఆజాదు ఎక్కడో సౌదీ అరేబియాలో, అబ్దుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఎక్కడో సౌదీలో టూర్లో ఉన్నాడు. టూర్లో ఉన్న ఆయనను ఆన్ ఫోన్ చేసి బీహార్లో రాష్ట్రపతి పాలన పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు రాష్ట్రపతిని ఉపయోగించుకుంటున్నావు. రాష్ట్రపతి అసలు దేశంలోనే లేడు. బూటా సింగ్ గవర్నరు రాష్ట్రపతి ద్వారా ఒప్పించి నితీష్ కుమార్ గవర్నమెంట్ను బల నిరూపణ చేయలేదు. ఇమీడియట్గా సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కొట్టేసేసింది. సుప్రీంకోర్టు కొట్టేసేసి బూటా సింగ్ను తీసేసి మన ఎవరు నాకు గుర్తుండి గోపాలకృష్ణ గాంధీ మనమని గవర్నర్గా అపాయింట్ చేశారు. సో అంటే రాజ్యాంగ వ్యవస్థ లోపల ఇంత రాజ్యాంగ నిపుణులు ఇంత మంచి ఇచ్చినా కూడా టైం బాండ్ లోపల వీళ్ళు మిస్యూటిలైజ్ చేస్తున్నారు. వీళ్ళు అంటే రాజకీయ నాయకులు చేస్తున్నదంట, పార్లమెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇప్పుడు పార్లమెంట్ వ్యవస్థలో ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది సుప్రీం భావించినప్పుడు అలాంటి సూచనలు ఇవ్వడంలో తప్పులేదు కదా. డెఫినెట్గా ఈ తీర్పు రాజకీయ నాయకులు ఒక్క బీజేపీ వాళ్ళే ఈ తీర్పు నచ్చది, రాజ్యానికి విరుద్ధం అదే అని అంటుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, అడ్వకేట్స్ అండ్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అండ్ రికార్డు వాళ్ళు సొలిసిటర్ జనరల్కు వీళ్ళు సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఎవరు ఉపరాష్ట్రపతి తర్వాత శశాంక్ దూబే ఎంపీలు ఇద్దరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది అనటం అనేటువంటిది ఇది తప్పు. కాబట్టి వీళ్ళ మీద సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు పెట్టాలని వీళ్ళు సొలిసిటర్ జనరల్కు మీరు అప్పీల్ చేయాలని వీళ్ళు అందరు కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు? అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఒక మెమోరండం ఇచ్చింది. ఎవరికి? రాష్ట్రపతికి ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టుకి ఇచ్చింది, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళ రాష్ట్రపతి కదా. వ్యవస్థ ఏందనంటే రాష్ట్రపతి ఎంత అంటే ఎలక్షన్లతో ఎన్నుకోబడ్డా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్ని ఓట్లేసినా, ఎంపీలు రాజ్యసభ మెంబర్లను ఓట్లేసినా కానీ డెఫినెట్గా ఏదో ఒక రాజకీయ పార్టీకి సానుభూతి పరుడై ఉంటాడు. రాష్ట్రపతి కూడా యాజ్ ఏ హోల్గా ఇంటోటో రాజ్యాంగం, అందుకోసమే టైం లిమిట్ పెట్టిండు. ఇప్పుడు ఈ క్రమంలో ఈ బిల్లులు ఆపడం మూలన ఇప్పుడు సుప్రీంకోర్టు సలహాలు ఇచ్చినా తీసుకోకుండా ఉంటే రేపు ఖచ్చితంగా ఈ ప్రజలు వీళ్ళు ఖచ్చితంగా వీటన్నింటినీ నిశ్చితంగా ఈరోజు గమనిస్తున్నారు. అందుకోసమనే ప్రజలందరికీ కూడా కేటీ న్యూస్ వాళ్ళకు కూడా భారతదేశం లోపల కాన్స్టిట్యూషనల్ లిటరసీ ఈజ్ మస్ట్. ఈవెన్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే అన్ని డిగ్రీ కాలేజీలలో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు పీజీ లెవెల్ కాన్స్టిట్యూషన్ గురించినటువంటి లిటరసీ, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాల్సిన అవసరము 100% ఉంది. మనం ఓట్లు వేస్తున్నాం, మన ఓటు పోతుంది, మనకు ఎవరికి ఓటు వేస్తున్నాము, ఎందుకు ఓటు వేస్తున్నాము, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్స్ ఏంది, ప్రాథమిక హక్కులు ఏంది, అవి ఏ భాగంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఎవరికి ఏమీ తెలిసే పరిస్థితి లేదు. మనం ఏమో చెప్తున్నాం కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వ్యక్తికి కోయటం ఏంది, కుట్లేయటం ఏంది, మందేయటం తప్ప కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. చాలామంది సోషల్ సైంటిస్టులు అందరూ చెప్పేది అదే. ఇంజనీరింగ్లో కూడా కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక చట్టం కానీ ఒక ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించినటువంటి అవగాహన ప్రజల్లో ప్రతి వ్యక్తికి తెలిసి ఉంటుంది. ఇంకొక విషయం ఏం తెలుసా, అంటే మనకు ఏంటి
మనము అంటే అమెరికన్ రాజ్యాంగము సూత్రాలను తీసుకున్నాము, కెనడా రాజ్యాంగం సూత్రాలను తీసుకున్నాము, బ్రిటిష్ రాజ్యాంగ సూత్రాలు తీసుకున్నాము, సౌత్ ఆఫ్రికా తీసుకున్నాము. రాష్ట్రపతి అమెరికన్ సిస్టమ్ లోపల రాష్ట్రపతి విత్ ఇన్ 10 డేస్లో ఏదో ఒక నిర్ణయం చెప్పాలి. యుఎస్ఓలో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విత్ ఇన్ 10 డేస్ లోపల తన నిర్ణయాన్ని చెప్పాలి. సో అంత అంటే మన దానికేమో నిర్ణయం ఎందుకు చేయలేదంటే మన రాజ్యాంగ నిర్ణేతలు ఏమనుకున్నారంటే న్యాయము, ధర్మము, స్వేచ్ఛ ఈ కాన్సెప్ట్ మీద రాజకీయ నాయకులందరూ కూడా ఉంటారు. ఇలా అంటే గవర్నర్లు అందరూ కూడా ఒక పార్టీ కనుసన్నల మేరకే పనిచేస్తారు. తర్వాత రాష్ట్రపతి కూడా ఒక పార్టీ కనుసన్న. అసలు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ రాగ ద్వేషాలు లేకుండా, మతము లేకుండా, బంధుత్వం లేకుండా, పార్టీ లేకుండా, భాష లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులను న్యాయము కలగజేస్తానని దేవుని పూర్తిగా ప్రమాణం చేస్తున్నానని అందులో రాసి ఉంది. ఇది అందరికీ రాసి ఉంది, కానీ జరుగుతుందా? అది జరగాలని మనం డెఫినెట్గా ఆశిద్దాం. Thank you very much for inviting me for a nice topic on this day. Let us motivate every individual regarding the constitutional literacy of Indian Constitution. Thank you very much. Thank you, sir. Thank you very much.